మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా ఈ థెరపాటిక్ ఎండోస్కోపీ లాంటి యాక్చువల్గా ఈ స్టోన్స్ తీయడంలో కానీ లేదా ట్యూమర్స్ తీయడంలో కానీ ఏ రకంగా సహాయపడుతున్నాయి? ముఖ్యంగా స్కార్లెస్ సర్జరీ లాగా, అంటే ఎటువంటి ఘాటు లేకుండా సో మన సర్జరీని ఏ రకంగా చేస్తున్నాము, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ఇవాళ రేపు ఎండోస్కోపిక్ సర్జరీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అండి. మనం ఎండోస్కోప్ ద్వారా చాలా సర్జరీస్ చేస్తుంటాం. మెయిన్లీ ఆన్ ది ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, బైల్ డక్ట్ స్టోన్ రిమూవల్. సో ఇంటెస్టైన్లోని మనకి క్యాన్సర్స్ ఏర్పడతాయి, మీకు తెలిసిందే. సో ఇవాళ రేపు మన ఫోకస్ ఏమంటే దీన్ని ఎంత త్వరగా కనిపెడితే అంత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేసి మనం ఈ క్యాన్సర్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇవాళ రేపు స్క్రీనింగ్ ఎండోస్కోపీస్ అండ్ స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ మనం చాలా ఎక్కువ చేస్తుంటాం. దాని ద్వారా మనం ఈ ఆహార నాళిలో ఉన్న ఈసోఫేగస్ అవనివ్వండి, స్టమక్లో అవనివ్వండి, అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్స్ని డిటెక్ట్ చేస్తుంటాం. సో ఈ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేసే వల్ల మనకు ఉపయోగం ఏముంది? వీ క్యాన్ రిమూవ్ దట్ క్యాన్సర్ త్రూ మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ సర్జరీ. స్టమక్లో క్యాన్సర్ కనిపించింది అనుకోండి, అర్లీగా తెలిసింది అనుకోండి, ఆ క్యాన్సర్ డీప్గా వెళ్ళలేదు అంటే మనం స్టమక్ని కోసి తీసే అవసరం లేదు. నార్మల్లీ క్యాన్సర్ అంటే ఏంటి? ఆ అవివాన్ని కోసి బయటికి తీసేస్తాం. వై? బికాజ్ అప్పుడు మనకి చాలా లేట్ స్టేజ్లో తెలిసిన వల్ల. సో మనకి అర్లీ స్టేజ్లో తెలిసిన ద్వారా మనం ఆ క్యాన్సర్నే కోసి తీసేస్తాం బయటికి. దాట్ ఈస్ కాల్డ్ ఎండోస్కోపిక్ సర్జరీ. వి కాల్ యాజ్ ఎండోస్కోపిక్ మ్యూకోసల్ రిసెక్షన్ ఆర్ ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని ద్వారా we just remove the cancer, we don't remove the organ. So this is called a organ preserving surgery. అది ఎప్పుడు చేయగలం? మనకి క్యాన్సర్ ఉన్నా కానీ అర్లీ స్టేజ్లో తెలుస్తాయి. సో ఇవాళ రేపు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ ఎండోస్కోపీస్ అండ్ స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ టు డిటెక్ట్ ది క్యాన్సర్ అర్లీ, ఎస్పెషలీ ఇన్ హై రిస్క్ ఇండివిజువల్స్. సో అది మన అర్లీగా తెలిస్తే very easily through endoscopes we remove that cancer. These are called endoscopic surgeries. అట్లాగే ఇవాళ రేపు మీకు తెలిసిందే ఉంటుంది, చాలామంది ఫుడ్ తినలేకపోతుంటారు. దట్ ఈస్ బికాస్ ఈ మన ఫుడ్ పైప్ ఈసోఫేగస్లో మోటిలిటీ డిజార్డర్ వల్ల ఆకలేషియా అంటారు. సో దానికి కూడా మేము ఎండోస్కోప్ ద్వారా న్యాచురల్ ఆరిఫిస్ సర్జరీ చేస్తుంటాం. దట్ ఈస్ కాల్డ్ పోయం ప్రొసీజర్. మనకి బయట నుంచి స్కార్ ఏమీ ఉండదు. ఓన్లీ త్రూ ఎండోస్కోప్స్ we do that surgery. సో ఇలాగ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. we do lot of things. సో ఇప్పుడు సర్జరీ అంటే ఆపరేషన్ అని భయపడాల్సిన అవసరం లేదు. భయపడే అవసరం లేదు. బయట నుంచి స్కార్ కూడా ఉండదు, ఏమీ తెలియదు. రికవరీ ఎంత ఫాస్ట్? రికవరీ నెక్స్ట్ డే వి సెండ్ ది పేషెంట్ హోమ్. ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు మనం ఈ కొలరెక్టర్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ కొలరెక్టల్ క్యాన్సర్ కేసులు ఏజ్ తగ్గుతున్నట్టు కనబడుతోంది. ముఖ్యంగా అంటే 50 సంవత్సరాల లోపున్న వయసులో ఆల్మోస్ట్ 60% కేసులు పెరిగినట్లు మనకు కనబడుతున్నాయి. సో మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కొలనోస్కోపీ అనేది మ్యాండేటరీ చేసినారు, బట్ ఇక్కడ ఆ అవకాశం లేదు. సో మీరు అంటే మీ ప్రోటోకాల్ చెప్పండి. సో 45 years అబోవ్ ఉన్నవారు కొలనోస్కోపీ ఖచ్చితంగా చేయించుకుంటే బాగుంటుందంటారా? సో ఈ క్యాన్సర్ని మనం ఏ రకంగా చెక్ పెట్టవచ్చు? మన ఇండియన్ సిచ్యువేషన్ అండ్ వెస్టర్న్ సిచ్యువేషన్ ఆర్ బిట్ డిఫరెంట్. వెస్టర్న్ కంట్రీలో మీకు తెలిసే ఉంటుంది, దే ఆర్ లాట్ ఆఫ్ మీట్ ఈటింగ్ పాపులేషన్. మన ఇండియన్లో ప్రిడామినెంట్లీ వీఆర్ కార్బోహైడ్రేట్ ఈటింగ్. సో ది ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్ వెస్టర్న్ కంట్రీ అండ్ ఇండియన్ కంట్రీ ఆర్ బిట్ డిఫరెంట్. అండ్ ది లొకేషన్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్ వెస్టర్న్ కంట్రీ అండ్ ఇండియన్ కంట్రీ ఆర్ డిఫరెంట్. ఇన్సిడెన్స్ అనేది రెండు చోట్ల ఉన్నది, బట్ అక్కడ ఎక్కువ ఇన్సిడెన్స్, మన దగ్గర తక్కువ ఇన్సిడెన్స్. సో వెస్టర్న్ కంట్రీలో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అండర్గో కొలనోస్కోపీ, బట్ మనం ఇండియన్స్ ఇంకా స్టాండర్డైజ్ చేయలేదు అట్లాగా మ్యాండేటరీ అని. బట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా చేయాలి.
కొలోనోస్కోపీ అనేది. ఫ్యామిలీలో ఎవరికైనా కొలోరెక్టల్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నది అంటే వీ హ్యావ్ మ్యాండేటరీలీ యూ హ్యావ్ టు అండర్గో అ స్క్రీనింగ్ కొలోనోస్కోపీ అట్లీస్ట్ 10 years బిఫోర్ ది ఏజ్ ఆఫ్ దట్ ప్రీవియస్ పర్సన్. లోయెస్ట్ ఏజ్ ఎంత ఉన్నది వాళ్ళది ఫ్యామిలీలో, వాళ్ళకన్నా 10 years ముందు నుంచి మనం స్క్రీన్ చేసుకొని పోతుండాలి. అంటే ఏం లేని యువకుడు, అంటే యువకుడు మీన్స్ 45 సంవత్సరాలు దాటిన తర్వాత 50 సంవత్సరాల టైంలో చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలతో రిపీట్ చేయాల్సి ఉంటుంది? ఐడియల్లీ చేయించుకుంటే మంచిది. ఒక్కసారి చేయించుకుంటే 10 years ఇస్ సఫిషియంట్. 5 to 10 years తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు.